హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ. నోరు రుచిగా లేనప్పుడు టమాటా పచ్చడి ఇలా చేసుకొని తినండి. నోటికి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. మరి ప్రాసెస్ అయితే చూసేద్దామా. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అదే ప్యాన్లోకి 10 లేదా 12 పచ్చిమిర్చి వేసుకొని 1 కప్పు పుదీనా, కొంచెం కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అందులోని ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని 5 లేదా 6 టమాటాలు కట్ చేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ముందుగా మనం వేసుకున్న పల్లీలు, శనగపప్పు మిశ్రమం, అదే ఇంకా పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా ఉడికిపోయింది చూడండి, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, 2 లేదా 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుందాము. చూడండి, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ కనుక మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.